రామాపురం అనే ఒక గ్రామంలో ఒక కుమ్మరి ఉండేవాడు. అతడు మట్టి కుండలు చేసి అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఒకసారి సంక్రాంతి పండుగ వచ్చింది. అతని భార్య పేరయ్యతో ఇలా అన్నది. ఏమండి, రేపు సంక్రాంతి పండుగ కదా, మీరు బజారుకు వెళ్ళి ఒక కోడిని కొనుక్కురండి. రేపు పండుగ రోజు మంచి కూర వండుకుందాము. అలాగే, కోటయ్య గారింటికి వెళ్ళి అడుగుతాను. ఆయన దగ్గర మంచి కోళ్ళుంటాయి అని పేరయ్య తన ఇంటి నుండి బయలుదేరి గ్రామంలో ఉన్న పెద్ద భూస్వామి కోటయ్య ఇంటికి వెళ్తాడు. కోటయ్య వద్ద చాలా కోళ్ళు ఉంటాయి. అతడు వాటిని గ్రామంలో కావలసిన వారికి అమ్ముతూ ఉంటాడు. ఏం పేరయ్య, ఇలా వచ్చావు? కోటయ్య గారు, నమస్కారం. రేపు పండగ కదండి, నా భార్య ఒక కోడిని కొనుక్కురమ్మన్నది. నాకు ఒక కోడి కావాలి. అలాగా, సరే పేరయ్య, నీకు మంచి కోడిని ఇస్తాను. ఇదిగో, ఈ కోడి పెట్టను తీసుకెళ్ళు. పేరయ్య కోడిని తీసుకుని కోటయ్యకు డబ్బు ఇవ్వబోతాడు. కానీ కోటయ్య డబ్బు తీసుకోకుండా ఇలా అంటాడు. పర్వాలేదులే పేరయ్య, ఇప్పుడే నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. తరువాత ఇవ్వవచ్చులే, నేను లెక్క రాసి ఉంచుతాను. కోటయ్య ఇలా ఆదరంగా మాట్లాడటంతో పేరయ్య చాలా సంతోషించాడు. అతడిని చాలాసేపు మెచ్చుకుంటూ ఆనందంగా తన ఇంటికి బయలుదేరాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకుని తిన్నారు. కొన్ని రోజులు గడిచాక భూస్వామి కోటయ్యకు డబ్బు ఇవ్వటానికి పేరయ్య వచ్చాడు. కోటయ్య గారు, మీరు కోడి ఖరీదంతా చెప్పండి. దానికి నేను డబ్బు తెచ్చాను, మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది. తరువాత కనపడు. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముందండి? ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చి నా దారిని నేను పోతాను. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది. అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితం కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి, పేరయ్య, నీ కోడి బాపతు లెక్కంతా కలిసి 250 రూపాయల చిల్లర అయ్యింది. చిల్లరదేమిట్లే, 250 ఇచ్చేయి, నీ పద్దు కొట్టేస్తాను. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే పేరయ్యకు కొంతసేపు నోట మాట కూడా రాలేదు. ఏంటండి, ఒక్క కోడి ఖరీదు 250 రూపాయలా? ఎక్కడా వినను కూడా లేదే. అదేమన్నా బంగారపు కోడా? ఇదిగో పేరయ్య, లెక్కలో తేడా ఏమీ లేదు. కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది? అవి పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి? వాటన్నింటి ఖరీదు నువ్వు ఇచ్చుకోవలసిందే. అయ్యా కోటయ్య గారు, ఈ సంగతి ఏమిటో ఏ మున్సబు గారినైనా అడిగి తేల్చుకోకుండా నేను ఒక్క దమ్మిడి కూడా ఇవ్వను. మహారాజులా అడుగు, నేనేమన్నా కాదన్నానా? మునసబు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరకు వెళ్లారు. ఏమిటి కోటయ్య, పేరయ్య, నువ్వు ఇద్దరూ కలిసి ఇలా వచ్చారు? ఏమైనా పని ఉందా? మున్సబు గారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు. దాని బాపతు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అదంతా లెక్క చూసి 250 రూపాయలు అయ్యిందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి ఇందులో తఫావతు ఏమైనా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను? మునసబు ముక్కి మూలిగి లెక్కంతా పైకి కిందకి చూశాడు. ఏం పేరయ్య, లెక్కలో తప్పేమీ లేదే. నేను అప్పుడే చెప్పాను. పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకొచ్చాడు. చదువురాని వాడు కాదుటండి, పాపం లెక్క డొక్కా తెలీదు. పేరయ్య హతాశుడైపోయాడు. అతను మునసబు గారి దగ్గర సెలవు తీసుకుని దిగాలుగా ఇంటికి పోతూ ఉండగా కరణం గారు ఎదురుపడ్డారు. ఏం పేరయ్య, చాలా విచారంగా ఉన్నావు. ఏం జరిగిందేంటి? పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు.
ఆహా, మునసబు నిన్ను కూడా ముంచాడు. సరే, నేను చెప్పినట్లు చేస్తావా? అయ్యా, మీరేం చెప్పినా చేస్తాను. నన్ను ఈ గండం నుంచి బయటపడేయండి బాబుగారు. నువ్వేం బెంగ పెట్టుకోకు పేరయ్య, నేనున్నాగా. నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని కూడా ఆయనతో చెప్పు. అలాగే బాబుగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. కరణం చెప్పిన మాటలు విని పేరయ్యకు కొద్దిగా ధైర్యం వచ్చింది. అతను వెంటనే కోటయ్య ఇంటికి వెళ్ళాడు. ఏం పేరయ్య, ఇలా వచ్చావు? డబ్బు తెచ్చావా? కోటయ్య గారు, ఈ విషయం గురించి రేపు రచ్చబండ వద్ద పంచాయతీ చేద్దాం. నా తరపున కరణం గారు సాక్ష్యం చెప్తారు. మళ్ళీ రచ్చబండ తీర్పు ఏమిటి? నా లెక్క సరైనదేనని మున్సిపు గారు చెప్పారు కదా. నాకు మీ లెక్క అర్థం కాలేదు, మునసబు గారి లెక్క అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను. కరణం గారు నా వైపు సాక్ష్యం చెబుతామన్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా? నాకేం భయం, అలాగే వస్తాను. అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మరునాడు సాయంకాలం అందరూ రచ్చబండ వద్ద చేరారు. కానీ కరణం గారు ఇంకా అక్కడికి చేరలేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. గ్రామస్తులు పేరయ్యను చూసి నవ్వుతూ ఉండిపోయారు. అలా చాలాసేపు గడిచింది. చివరకు కరణం గారు అక్కడకు వచ్చారు. అందరూ నన్ను క్షమించాలి. నేను రావటం కాస్త ఆలస్యం అయ్యింది. ఏమైందండి? ఎందుకు అంత ఆలస్యం? మరేం లేదు, కూలివాళ్ళు ఇవాళ నారుమడి పోసి తీరాలని పట్టుపట్టారు. అందుకని 50 కేజీల విత్తనాలు వేయించి నారుమడి పోయించి రావటంతో కాస్త ఆలస్యం అయ్యింది. నారుమడి పోసే విత్తనాలు వేయించటమేమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు ఎక్కడైనా మొలకెత్తుతాయా? పేరయ్య వండుకుని తిన్న కోడి పిల్లల్ని పెట్టగా లేనిది వేయించిన విత్తనాలు ఎందుకు మొలకెత్తవు మునసబు గారు? కరణం మాటలకు అక్కడ ఉన్నవారంతా గొల్లున నవ్వారు. మునసబు మెల్లగా అక్కడ నుంచి జారుకున్నాడు. కోటయ్య కూడా చేసిన తప్పుకు సిగ్గుపడుతూ తల వంచుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు అడిగే ధైర్యం చెయ్యలేదు.